కూకట్పల్లి కేపీహెచ్బీ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలంటే నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా 1104 యూనియన్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ రామ్మోహన్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఉత్తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇటు ప్రభుత్వం అటు విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్ తమను గుర్తించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తమను విద్యుత్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించి గ్రేడ్ విధానాన్ని అమలు చేసి జీతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెగ్యులర్ విద్యుత్ సంస్థ ఉద్యోగులకు ఎలాంటి ఎలివెన్స్ కల్పిస్తున్నారు, తమకు కూడా అలానే కల్పించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తమకు సరైన భద్రత భరోసా ఉండడం లేదంటూ వాపోయారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇలానే తమ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా వారి యొక్క జీవన విధానం విద్యుత్ సంస్థలో చాలా దయనీయంగా ఉన్నది. దాని నిమిత్తం ఎన్నో దఫాలుగా విద్యుత్ సంస్థకి వాళ్ళు నోటీస్ ఇచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయమండి అంటే మేనేజ్మెంట్ ఎటువంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ కానీ అటు గవర్నమెంట్ కానీ స్పందించడం లేదు. దానిలో భాగంగా 8వ తారీఖు నుంచి సమ్మెకు దిగటం అనేది జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడ కేపీహెచ్బీ సబ్స్టేషన్ దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతున్నది. వీరు చేయటానికి దయచేసి మీడియా ద్వారా నేను మేనేజ్మెంట్ను కానీ అటు గవర్నమెంట్ను కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే ఒక కార్మికుడు 30,000 జీతంతో తాను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇంకా 30,000 జీతంతో ఏ సగటు కార్మికుడు బతకగలుగుతాడా అనేది ఒక్కసారి మేనేజ్మెంట్ ఆలోచించాలి. మరి ఇక్కడ ఒక పరిస్థితి టౌన్లో కానీ మనం బతకాలంటే దర్దాపులో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటేనే 15,000 రెంట్ ఉంటుంది. అటువంటి తరుణంలో తనకు వచ్చే 30,000 జీతంతో తన ఫ్యామిలీని ఏ విధంగా బతికించుకోగలుగుతాడు, తన పిల్లల్ని ఏ విధంగా చదివించుకోగలుగుతాడు? అటువంటి కార్మికుడు ఈరోజు వీధిని పడి అయ్యా బాబు నాకు కనీసం బతకడానికి సంబంధించినటువంటి జీతాన్ని అన్న నాకు ఇవ్వండి, నేను ఇన్నాళ్ళు 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను, అట్లానే ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు కల్పించండి ఆయన అని చెప్పి వారు దర్దాపులకు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కూడా ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏదైతే పర్మనెంట్ ఏపీఎస్సీబీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మాకు కూడా వర్తించాలి.